ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య చిచ్చు పెట్టింది ఎస్సీ ఎస్టీ సప్లాన్. సర్కార్ నిర్లక్ష్యంపై విపక్షాల అటాక్కు అంతే స్థాయిలో అధికార పార్టీ కౌంటర్ అటాక్ ఇచ్చింది. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి పార్టీ వ్యవహారాలపై కామెంట్ల వరకు వెళ్లింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ పై అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఆర్టికల్ 344 కింద కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తిన ఈ విషయం సభలో హీట్ పుట్టించింది. గత బడ్జెట్ లో సప్లాన్ కు ఇచ్చిన నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు చేయకపోవడంపై కాంగ్రెస్ సీరియస్ అయింది. ఇట్స్ ఎ సింపుల్ మ్యాటర్. ఇట్స్ గవర్నమెంట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. ఇంతవరకు మరి ఎలా నడిపించారు సార్? ఏ పద్ధతి మీద నడిపించారు సార్? మీరు ఎలా మాకు నిధులు కేటాయించారు సార్? మీరు నిధులు అన్నీ చెప్తూనే ఉన్నారు, కానీ మరి మేము ఇంతవరకు అడాప్ట్ చేసుకోవడం అనుకోవడం చాలా చాలా శోచనీయం సార్. ఇట్ ఈస్ నిజంగా మాకందరు కూడా చెంపపెట్టులాగా కొట్టినారు సార్. ఇది ఏం చేస్తున్నారో, మమ్మల్ని ఏం చేస్తారో, మీరు కూడా మా వర్గానికి చెందినటువంటి వ్యక్తి. విపక్షానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జవాబు ఇచ్చారు. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో చట్టం తయారు చేయలేకపోవడంతో సమస్యలు ఉన్నాయన్నారు. అందరితో చర్చించి సవరణపై ఆలోచిస్తామని చెప్పారు. ఏపీ రియాలిగేషన్ యాక్ట్ లో ఉంది, మీరు తెలుసుకొని మాట్లాడాలి. స్వీపింగ్ చెంప మీద కొట్టిండ్లు, ఇంకెక్కడో కొట్టిండ్లు ఏంటనేది మాట్లాడేది కరెక్ట్ కాదు. యూఆర్ టాకింగ్ రాంగ్. కడియం రిప్లైతో కాంగ్రెస్ సాటిస్ఫై కాలేదు. నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం కష్టమని చివరి బడ్జెట్ సమావేశాల్లోనే చెప్పానని సీఎల్పీ నేత జానారెడ్డి నిరసన తెలిపారు. ఆ తర్వాత గందరగోళం మొదలైంది. సబ్జెక్ట్ ముగుస్తున్నట్టు స్పీకర్ చెప్పినా రెండు పార్టీల మధ్య గొడవ ఆగలేదు. విపక్షానికి మాట్లాడే ఛాన్స్ రాకపోవడంతో సభ రూల్స్ ఫాలో కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి స్పీకర్ పై సీరియస్ అయ్యారు. దీంతో పార్టీ గొడవలను సభలో చూపిస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ సభలో ఏది నియమ నిబంధనల ప్రకారం జరగట్లేదు. ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశాలు వారు చెప్పినటువంటి వారు చెప్పిన దాని మీదే చెప్తా ఉన్నాను. బడ్జెట్ సమావేశాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి బడ్జెట్ సమావేశాలకు కావాల్సినటువంటి రోజులను కానీ, కావాల్సినటువంటి విధి విధానాలను కానీ, 18 days డిస్కషన్ కానీ, 6 days జనరల్ డిస్కషన్ కానీ ఏది తీసుకోలేదు. ఏమైనా కొత్త తీసుకుంటారా అంటే అది కూడా అడాప్ట్ చేసుకోలేదు. డైరెక్ట్ గా స్పీకర్ గారి మీదనే ఈ రోజు మీరు నిందలు వేస్తూ యువర్ కాస్టింగ్ ఆస్పిరేషన్స్ ఆన్ ద చైర్. ఈ సభలో ఏది కూడా పద్ధతి ప్రకారం, నియమావళి ప్రకారం నడవడం లేదు అన్న మాట మీరు ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నా. మంత్రి కేటీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జానా డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లా తమది కుటుంబ పార్టీ కాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు. కొన్ని సంవత్సరాల తరబడి ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ప్లాన్కు తగ్గట్టుగా ప్రభుత్వాలు ఖర్చు పెట్టక దళితులైనటువంటి వారి పథకాలని పూర్తిగా అవట్లేదు. మాది 130 ఏళ్ల చరిత్ర గల పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. మేమేదో వన్ ఫ్యామిలీ పార్టీ కాదని మీకు మనవి చేస్తూ సప్లాన్ పై మొదలైన గొడవ పార్టీపై కామెంట్ల వరకు వెళ్లడంతో సభలో అధికార ప్రతిపక్షాల విమర్శలు పీక్ స్టేజ్ కు వెళ్లాయి.